ఫిబ్రవరి 7వ తేదీలోగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు, వేల గొంతులు, భారీ సాంస్కృతిక ఆయుధ ప్రదర్శన వచ్చే నెల 7వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమంపై గురువారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో సాంస్కృతిక ఉద్యమాన్ని మాదిగ జాతి నిర్వహించి తలపెట్టిన షెడ్యూల్ కులాల వర్గీకరణకు మందా కృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాదిగలంతా లక్ష డప్పులు, వేల గొంతులు వినిపించేలా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లోపింటి తేజేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రాణా శ్రీనివాసరావు, ఎంఎస్పీ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు, మన్యం జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ బోస్ మన్మథరావు, ఇందవ నారాయణరావు, లోపింటి కృష్ణ, కంటిపాక హేమశేఖర్, దీర్ఘాస్ హరి, కానుకూర్తి గోవింద, పూర్మాన భారతి, కంటిపాక రాధాకృష్ణ, నవిరి రాజు, ఎందవ రవి, గొంటి పాలయ్య తదితర మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు టీవీలో ఆ వార్తను ప్రత్యక్షంగా విని, రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. ఆయన మరొక మాట కూడా అన్నాడు, వర్గీకరణ చట్టబద్ధత విషయంలో ఏదైనా కొంత లోపంగా జరిగితే అవసరమైతే ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా మాదిగ జాతి ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగ జాతిని అందుబాటులో ఉండే విధంగా ఆర్డినెన్స్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈరోజు అబద్ధాలను మాదిగ జాతి ఈ ప్రపంచంలో ప్రతి కులానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో ప్రతి కులానికి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నప్పటికీ అవి వేల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో మాత్రమే ఆ సాంస్కృతిక వాయిద్యాలను ప్రదర్శించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసాం. కానీ ఫిబ్రవరి 7వ తారీఖున వేల డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బుని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పోరాటం రూపొందించడం జరిగింది. మరి అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు